ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్నే సస్పెండ్ చేయిస్తుందట. నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందని రివర్స్ లో కేసు పెడితే ఏం చేస్తుంది? ఆవేశపడకండి నాన్న. కోప్పడితే పనులు జరగవు. నేను క్షణానికి ఒకలా మారిపోతానంట. మా మీద నమ్మకం లేదంట, అందుకే ఇక్కడుందంట. అది ఎంత దారుణంగా ప్రవర్తించిందో చూసావా? నేను దాన్ని ఎందుకు కోప్పడతానో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? మీ కోపం నాకు అర్థమైంది నాన్న. కానీ అక్క కూడా మీ కూతురే కదా. తన పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇదే ఈ మధ్యతనమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. దాన్ని అర్థం చేసుకోవాలని నువ్వు అంటున్నావు. నీ గురించి అది కొంచెం కూడా ఆలోచించట్లేదు. ఎవరినైతే వద్దనుకుని వెళ్ళిపోయిందో ఆ మనిషి చేయి పట్టుకుని మెట్లు దిగింది. ఏ అత్తారింటిని కాలదన్నిందో ఆ ఇంట్లోనే కాలు మోపింది. అన్నవాళ్ళని కానివాళ్ళుగా, పరాయి వాళ్ళని సొంత వాళ్ళుగా చూస్తుంది. ఏం ఆడపిల్లని? నిన్ను దాన్ని ఒకేలా పెంచావు. నువ్వెలా ఉంటే అది అలా తయారైంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఒకేలా పెంచుతారు, కానీ పెరిగి పెద్దయ్యాక పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఈ విషయం మన మధు నిరూపించింది. అక్క చెడ్డది కాదమ్మా. తను మా అత్తయ్య మాయలో పడిపోయింది. ఆ మత్తు దిగితే కానీ అక్కకు తెలిసి రాదు. మీ అత్తయ్య మాత్రమే కాదు, రామ్ కూడా మధుకు సపోర్ట్ చేస్తున్నాడు. అది నేను భరించలేకపోతున్నాను. మా అమ్మకు వాళ్ళ పిన్ని మాటే వేదవాక్కు నాన్న. ఆవిడ ఏం చెప్తే అది చేస్తారు. అంటే మీ అత్తయ్య మధు మెళ్ళ తాళి కట్టమంటే రామ్ కట్టేస్తాడా? ఆయన అలా చేయరమ్మా. ఆయన చాలా మంచివారు. రామ్ కూడా కాస్త ఆలోచించాలి కదా సీత. మధు ఇక్కడ ఉండకూడదని మనం ఎందుకు చెప్తున్నామో రామ్ అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ పిన్ని మాట కాదని ఆయనేం చేయలేరు నాన్న. ఆవిడ చేసే పనే కరెక్ట్ అని అదే ఆయన అనుకుంటారు. రేపు మధుని పెళ్లి చేసుకోవడం కూడా రైట్ అని రామ్ అనుకుంటే ఎలా సీత? ఆయన నాకు అన్యాయం చేయరమ్మా. ఆ రాముడికి ఆ సీత ఎంతో, నా మామకు నేను అంతే. నీకు ఎవరో అన్యాయం చేయడం కాదు సీత, నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. అతి మంచితనానికి పోయి మధుని వెనకేసుకొచ్చి పరిస్థితి ఇంత దాకా తెచ్చుకున్నావు. లేదు నాన్న, అక్క కూడా అలాంటిది కాదు. మరిక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పినా మేం చెప్పినా అది మన మాట ఎందుకు వినట్లేదు? చెప్పాను కదమ్మా, అక్క మా అత్తయ్య మాయలో ఉంది. అత్తయ్య తనకు మంచి చేస్తుందన్న భ్రమలో అక్క ఉంది. ఆవిడ ఉద్దేశం ఏంటో అక్కకు తెలిస్తే ఒక్క క్షణం కూడా అక్క ఇక్కడ ఉండదు. సోటిగా ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పక్క. ఏంటి? నువ్వు ఇక్కడికి రావద్దు అని ఊళ్ళో నేను చెప్పాను. నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అమ్మ నాన్న వచ్చి చెప్పారు. వాళ్ళతో మన ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండటంలో నీ ఉద్దేశం ఏంటి? వాళ్లతో వెళ్తే నా పరిస్థితి ఏమవుతుందో నీకు తెలీదా సీత? తెలిసే నన్ను వెళ్ళమంటున్నావా? 20 ఏళ్లు పెంచిన అమ్మా నాన్నల మీద నీకు నమ్మకం లేదా? వాళ్ళకి నీ మీదున్న ప్రేమ నా మీద లేదు. అమ్మా నాన్నలకు నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. అది ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ మనసు మారిపోయింది. అందుకు కారణం నువ్వే అక్క. అమ్మా నాన్నలకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. ప్రేమించడం తప్పా సీత? అమ్మా నాన్నల్ని ద్వేషించడం తప్పు. మరి వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారే? ఆ ద్వేషం వెనక ప్రేమ నీకు కనిపించడం లేదా? వాళ్ళ కోపం వెనక కన్నీళ్లు నువ్వు చూడలేదా? తప్పు చేస్తున్నావక్క.
20 ఏళ్ల అమ్మా నాన్నల ప్రేమను కాదని సంవత్సరం ప్రేమించిన సూర్యబావతో వెళ్ళిపోయి అప్పుడు తప్పు చేశావు. పట్టుమని 10 రోజుల పరిచయం కూడా లేని ఈ ఇంటికి వచ్చి ఇప్పుడు తప్పు చేశావు. మొదటిసారి నువ్వంటే కోపం వస్తుందక్క, బాధ వస్తుంది. మహాలక్ష్మి గారే నన్ను ఈ ఇంట్లో ఉండమంటుంటే నీకు కోపం బాధ ఎందుకో నాకు అర్థం కావట్లేదు సీత. నీకు సహాయం చేయడానికి, నేను ఇంట్లో ఉంచుకోవడానికి ఆవిడెవరు? నీకు ఆవిడకు ఏం సంబంధం? సంబంధం ఉంటేనే సాయం చేస్తారా? మానవత్వంతో చేయకూడదా? నీకు ఆవిడ మానవత్వం కనిపించింది కానీ అమ్మ నాన్నల మమకారం కనిపించలేదా? నీ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి అమ్మ నాన్నలున్నారు. ఉండి ఏం ఉపయోగం? మీరు నాకేం చేశారు? సాయం చేయలేమని చేతులు ఎత్తేశారు. అందుకని ఆవిడెవరు చేయి చేస్తే అందుకుంటావా? ఈ ఇంటికొచ్చి తిష్ట వేస్తావా? నేనేమీ నీ సొమ్ము తినట్లేదు సీత, మీ అత్తగారి సొమ్మే కదా. నాకు కోపం తెప్పించుకక్క. నీకు కోపం ఎందుకో నాకు అర్థమైంది. నీది కోపం కాదు, భయం, అభద్రతా భావం. ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వంటే నాకు భయం ఎందుకు? ఎందుకంటే నేనిక్కడుంటే నీ స్థాయి ఎక్కడ పడిపోతుందో అనే భయం. నీ స్థానంలోకి నేనెక్కడ వస్తానోనని అభద్రతా భావం. అవునే, అవును. నువ్విక్కడ ఉంటే అదే జరుగుతుంది. అలా జరగడం కోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. సహాయం కోసం నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు అనుకుంటున్నావా? అది ఒక మోసం, మహాలక్ష్మి గారి కుట్ర. నీకు కనిపించే మహాలక్ష్మి వేరు. ఆవిడ అసలు రూపం నీకు తెలియదు. మొదటిసారి నిన్ను ఇంటికి రప్పించింది కూడా మహాలక్ష్మి గారి ఆర్డర్ మీద. అప్పుడు నిన్నిక్కడ ఉంచడానికి కారణం నీకు సూర్యబాబుకు రిసెప్షన్ జరిపించడానికి కాదు, నిన్ను నా భర్త రామ్ గారికి భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు సీత? నన్ను రామ్ గారి భార్యగా పరిచయం చేయడం ఏంటి? పరిచయం చేయడం మాత్రమే కాదు, నన్ను తప్పించి నిన్ను మామ భార్యగా చేయాలని మహాలక్ష్మి ప్రయత్నిస్తోంది. అలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే నువ్వే తన కోడలు అని ఆవిడ ఫిక్స్ అయింది కాబట్టి. పెళ్లికి ముందే నువ్వు మామే జంట అని పేపర్లో వేయించింది. అది నిజం చేయడానికి జలజ అక్కతో చెప్పి నిన్ను ఇక్కడికి రప్పించింది. రిసెప్షన్లో నన్ను పిచ్చిదాన్ని చేసి సైడ్ చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.